సౌందర్య ఉత్పత్తుల వల్ల చర్మ వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఇండియన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ నివేదిక చెబుతోంది. ఇందుకు సంబంధించిన రెగ్యులర్గా బాడీ స్ప్రేలు చేసే 2150 మందిపై పరిశోధనలు చేశారు. వీరిలో 400 మందికి చర్మ వ్యాధులు వచ్చాయని గుర్తించారు. ఈ చర్మ సమస్యలకు బాడీ స్ప్రేల్లో వాడే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం కారణమైందని వెల్లడించారు. దీనితో పాటు దుర్వాసనను పోగొట్టడానికి ఉపయోగించే సోడియం యాసిడ్ కార్బోనేట్, జింక్ కార్బోనేట్, పారాబెన్స్ లాంటి వివిధ రకాల రసాయనాలు చర్మానికి ఏమాత్రం మంచివి కాదని హెచ్చరిస్తున్నారు. ఇవి చర్మంలోకి, శరీరంలోకి వెళ్తే హైపర్ పిగ్మెంటేషన్, కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందట. చర్మం ఎర్రగా, నల్లగా మారడం, దురద, మంట, దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు వస్తాయి. కొందరిలో శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. మరికొందరిలో తలనొప్పి, చికాకు, కళ్ళు ఎర్రబారడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. చర్మ ఆరోగ్యానికి కాపాడుకోవడానికి ఆల్కహాల్, పారాబెన్ లాంటి హానికర రసాయనాలు లేని బాడీ స్ప్రేలను ఎంపిక చేసుకోవాలి. కొత్త రకం కాస్మెటిక్స్ వాడాలని అనుకున్నప్పుడు ముందుగా ప్యాచ్ టెస్ట్ని చేసుకోవాలి. మొదటి 2-3 రోజులు చెవి వెనుక భాగం, చేతి వెనుక స్ప్రే చేసుకోవాలి. ఆ ప్రదేశంలో దురద పెట్టినా, చర్మం రంగులో మార్పు కనిపించినా ఆ బాడీ స్ప్రేలకు దూరంగా ఉండటమే మంచిది. కాస్మెటిక్స్ వాడిన ముఖం, కళ్ళు, ముక్కు, చెవి లోపల, నోరు, ప్రైవేట్ పార్ట్స్, గాయాల దగ్గర బాడీ స్ప్రేలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదట. బాడీ స్ప్రేలకు బదులుగా రసాయనాలు లేని రోలర్స్ వంటివి వినియోగించడం మంచిదంటున్నారు.